స్నేహితులు బంధువులు ఎవ్వర్నీ నమ్మడానికి లేదు. చివరికి తన నీడను కూడా తాను నమ్మిన ఏదో ఒక ప్రమాదం ముంచుకొస్తోంది. లోకంలో ఎవ్వరి నుంచి ఎప్పుడైనా యమపాసం ఎదురు కావచ్చు. డబ్బు విషయంలో వ్యక్తులను నమ్మితే ప్రాణాలే పోతాయి. 30,000 కోసం ప్రాణ స్నేహితుడినే హతమార్చారు కొందరు కసాయిలు. హత్య చేసి తప్పించుకుందామనుకున్న వారిని ఏటీఎం కార్డ్ పట్టించింది. అదెలాగో మీరే చూడండి. జూలై 9 మద్దివానిపాలెం గ్రామ సరిహద్దు. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతుడు స్టీల్ ప్లాంట్ కార్మికుడు క్లెమెంట్ ఎక్కా. విశాఖ జిల్లా పెదగంట్యాల ఏపీహెచ్బి కాలనీలో క్లెమెంట్ ఎక్కా నివసించేవాడు. ఆ రోజు నమ్మితొడ్డి గ్రామానికి చెందిన బాబ్లు కుమార్, ఉమేష్ దాబాయకులు వచ్చి ఎక్కాను బయటికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ కిషోర్ కుమార్, అమిత్ కుమార్లు వీళ్ల కోసం వేచి చూస్తున్నారు. చాలా కాలం తర్వాత కలిసిన ప్రాణమిత్రులతో సరదాగా మాట్లాడుతున్నాడు ఎక్కా. అంతలోనే బబ్లు కుమార్ బలమైన కర్రతో తలపై మోదాడు. కింద పడిపోగానే ముఖాన్ని రాళ్లతో చితక్కొట్టారు. దీంతో ఎక్కా అక్కడికక్కడే మృతి చెందాడు. క్లెమెంట్ ఎక్కా, బబ్లు కుమార్ ప్రాణ స్నేహితులు. ఏదో అవసరం వచ్చి స్నేహితుడి దగ్గర 30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు బబ్లు కుమార్. కొద్ది నెలల తర్వాత తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వమని మాటిమాటికి అడిగాడు. దీంతో చెర్రెత్తిపోయిన బబ్లు స్నేహితుడిని హతమార్చాలనుకున్నాడు. 3 ఫ్రెండ్స్ సహాయంతో ఎక్కాను మర్డర్ చేసి జేబులోని ఏటీఎం కార్డును తీసుకుని బుడాయించాడు. ఆ రోజు రాత్రి నితిన్తో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా తారసపడ్డారని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో అతని ఏటీఎం, అతని బిలాంగింగ్స్ కూడా చెక్ చేయగా, అలాగే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అతని ఏటీఎం కార్డు ఒకటి కూడా మిస్ అవడం జరిగింది. ఆ క్లూ తీసుకొని మేము ముందుకెళ్తే ఆ ఏటీఎం కార్డులో మొత్తము ఒక 79,000 దాకా డిఫరెంట్ ప్లేసెస్లో మనీ విత్డ్రా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ తీసుకొని మొత్తానికి మేము ఒక కంక్లూజన్ రావడం జరిగింది. క్లెమెంట్ ఎక్కా ఏటీఎం కార్డు నుంచి కూర్మానేపాలెం, గాజువాక, మద్దెలపాలెం ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి 75,000 రూపాయలు డ్రా చేశాడు. ఎక్కా కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డు మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడంతో మర్డర్ మిస్టరీలో క్లూ దొరికింది. ఏటీఎంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు నిందితులు ఎవరో తెలిసిపోయింది. దీంతో ప్రధాన నిందితుడు బబ్లు కుమార్, మరో 3 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. ఫస్ట్ మీసాల బబ్లు కుమారు, ఇతను కూడా జార్ఖండ్కి చెందినవాడే. అలాగే ఉమేష్ బదైక్, అలాగనే కిషోర్ కుమార్, అమిత్ కుమార్, ఈ 4 కలిసి ఈ హత్యని చేశారని చెప్పేసి అంగీకరించడం జరిగింది. క్లెమెంట్ ఎక్కాను హతమార్చిన వ్యక్తులు అతనికి స్నేహితులే కాదు, దగ్గర బంధువులు కూడా. సొంత వాళ్ళనుకునే అవసరానికి ఆదుకుంటే ఎమ్ముళ్లుగా మారి ప్రాణాలు తీశారు ఈ కిరాతకులు.